34 వచ్చింది. విజ్ఞానముల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయక అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయక అసంభవం. పరవచనం, దేవుడు ఏమాత్రం దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఇలాంటి దేవుడు అన్యాయం చేస్తారా? ఇలాంటి దేవుడు శిక్షిస్తారా? ఇలాంటి దేవుడు నాశనం చేస్తారా అనే కారణం లేకుండా దేవుడు ఏది చేయడు. కారణం దేవుడు ఏది చేయడు. ఇప్పుడు అంజూరపు చెట్టు ఎందుకు ఎండిపోయింది అంటే మనకు తెలుసు, చెప్పలేదు. అంజూరపు చెట్టు ఎందుకు ఎండిపోయింది బాబు? రైట్, అంతే సింపుల్ గా దేవుడు శపించాడు, ఎండిపోయింది. అయ్యో, మానవుడికి ఆలోచన చేస్తే ఇది తప్పు, దేవుడు నిజంగా అన్యాయం చేశాడేమో అనిపిస్తుంది. బైబిల్ ఖచ్చితంగా రాసిన పరిశుద్ధాత్మ దేవుడు 18వ వచనంలో, క్షమించము 11వ వచనంలో ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అని రాశాడు. కాదు కాబట్టి దేవుడు క్షమించుకోడు. ఎందుకు క్షమించాడంటే దీనికి ఒక సత్యం ఉంది, ఒక మర్మం ఉంది, ఒక లోతు ఉంది. ఏంటని పై ప్రశ్నలతో చూసి దేవుడు క్షమించడంలో న్యాయం ఉంది అనే సత్యాన్ని మనము గ్రహిస్తాము. మొట్టమొదటిసారిగా చదువుతాము. మొట్టమొదటిసారిగా చూడండి, అంజూరపు చెట్టున్నటువంటి విశిష్టత లేక ప్రాముఖ్యత ఎంత గొప్పది అంటే, మొట్టమొదటిసారిగా ప్రారంభంలో ఆదికాండము 3వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు వారి ఇద్దరి కళ్ళు తెరవబడెను, వారు తమ దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమ కచ్చడములుగా చేసుకునేను. ప్రియమైన అంజూరపు చెట్టుకుంటే ప్రాముఖ్యత లేక విశిష్టత, దాని విశేషమైన లక్షణములు ఏంటి అంటే, ప్రారంభంలోనే ఆదమవ్వలు దేవుడు మాట లేక దారి తప్పిపోయినప్పుడు వారు దిగంబరులను తెలుసుకొని ఆజ్ఞను మీరిన తర్వాత, పాపలను గుర్తించిన తర్వాత, అయ్యో మేము దిగంబరులము అని గుర్తించిన తర్వాత వారు పరిగెత్తికి వెళ్ళి అంజూరపు ఆకులను తుంచి తెంచి వాటిని కుట్టి కచ్చడములుగా ధరించుకున్నారంటే వారి సిగ్గు, వారి అవమానము కప్పే దానిగా అంజూరపు ఆకులను వాడుకున్నారు. మీరు యూట్యూబ్ కొడితే చాలు, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేస్తే చాలు, వచ్చేస్తుంది. అంజూరపు ఆకులు చాలా పెద్దది, చూడడానికి మనకు మేడి చెట్టు, మన ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలో బొడ్డ చెట్టు అంటారు, కొన్ని ప్రాంతాల్లో మేడి చెట్టు అంటారు. ఆ చెట్టు ఈ అంజూరపు చెట్టు ఒకే లక్షణాలు కలిగి ఉంటాయి, కానీ ఒకే కాయ, ఒకే పండ్లు, ఒకే రకం అన్ని ఒకేలా ఉంటాయి. కానీ పెరిగే విధానంలో 25 అడుగులు ఎత్తు పెరుగుతుంది అంజూరపు చెట్టు. అంతేకాకుండా దాని ఆకులు చాలా పెద్దవి, టేక్ ఆకులు మాదిరి ఉంటాయి. దాన్ని కుట్టి వాళ్ళు కచ్చడంలో తయారు చేసుకున్నారు. ఆత్మీయంగా నేనేమి చెప్తున్నట్టు కదా, దేవుని యొక్క పరిశుద్ధ పిల్లలుగా ఎందుకు ఇప్పుడు వచ్చామంటే, దేవుని యొక్క మాధుర్యాన్ని అనుభవించి మనం అలా ఉండాలని ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు చెట్టుకు శపించాడు అంటే ఆకలిని వెళ్ళాడు, ఇది వాస్తవం, అబద్ధమాడు, ఏమైనా దొరికలేమో అని వెళ్ళాడు, ఇది సత్యం, అబద్ధమాడు. అక్కడికి వెళ్ళలేదు, అప్పుడు తప్ప మరేమీ కనపడలేదు. ఇది వాస్తవం, ఇది అంజూరపు పండ్ల కాలం కాదు, ఇది వాస్తవం. ఎందుకు శపించాడు అంటే, ఈ అంజూరపు గురైన లక్షణంలో మొదటి లక్షణం నేను చెప్తున్నాను ప్రియులారా, జ్ఞాపకం చేస్తాను. అది అవమానాన్ని, అది సిగ్గును, అది దిగంబరత్వాన్ని కప్పి లోకానికి దాచిపెట్టేదాన్ని. ఇంకా ఆదామవుడు అంజూరపు తిరుపతి వెళ్ళారు, దాని లక్షణాలు జరుగుతున్నారంటే, ఆ దిన మానవాళికి వస్త్రము లేక అలంకారం ఉండే ఈ చెట్టు ఒక అద్భుతమైనటువంటి గుణం కలిగింది. ఏంటంటే, దేవుని నుండి దూరం కావాల్సిన మానవుడిని ఆ దైవ దేవుడు ప్రేమిస్తూ వాళ్ళకి వచ్చినప్పుడు, మీరు ఎక్కడ ఉన్నారు ఆదామా, ఆదాము ఎక్కడే ఉన్నారు, ఆయన స్వర్గంలో దాపుడికి చూస్తారు.
సమయమైనప్పుడు దాక్కుంటే వాడు దిగంబరులు తిరిగారు. ఆ కట్టడం ఆ ఆకులు తీసుకొచ్చి కుట్టి కష్టంగా ధరించుకొని వారు తీసుకున్నారు. వారు సిగ్గు అవమానాన్ని కప్పుకున్నారు. ఆత్మీయంగా అర్థం చేసుకుంటే మన సిగ్గు మన అవమానాన్ని దాచిపెట్టి ఇది మొదటి. రెండోది ఏంటి? రెండోది న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 10. న్యాయాధిపతులు 9:10. అప్పుడు చెట్లు నీవు వచ్చి మనకు ఏలుమని అంజూరు చెట్లుగా అంజూరు చెట్లు చెట్ల మీద రాజునై ఇటు అటు ఊగులు నా మాధుర్యం నా మంచి వాళ్ళు నేను ఏక మానుదునా అని వాడుతున్నాను. చూడరా, అంజూరు పువ్వు చెట్టునే ఒక లక్షణం అంటే ఆత్మీయ దీన్ని చెప్పబడింది. అంజూరు చెట్టుకు వచ్చి చెట్లన్నీ వచ్చాయి. మాట్లాడుతుందా? చెట్లు ఎక్కడికి వచ్చే చెట్లన్నీ మీటింగ్ వేసుకొని వచ్చాయి. ఎక్కడికి? అంజూరు చెట్టు వచ్చాయి. అంజూరు పువ్వు చెట్టు, అంజూరు చెట్టు మా మీద రాజుగా ఉంది, నాయకుడు ఉంది, అధికారిగా ఉండు అంటే అంజూరు చెట్టు అంటుంది ఏమని? అయ్యో మీ మీద అధికారంగా ఉంది, నేను ఇటు అటు ఊగుటకు నేను రాలేదు. దేనికి వచ్చాను? నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యకుండా మానవుడున అర్థం చేస్తుంది. ఆత్మీయంగా ఒకవేళ అధికారిగా చేయబడాలి అంటే మనకంత ఆశ పెద్ద అంటే చాలు కదండి. బాధ్యత గల సంబోధన సాధన అంటే చాలు. మాకు కుడి అయిన భుజాలంటే చాలు. ఎంత భుజాలు గజలైపోతే మనకు తెలియదు. దేనికోసం అంటే ఈ లోకంలో ప్రతి దాని గురించి అంటే ఏంటి? అధికారం అంటే ఎవరు వద్దన్నారు కదండి. అధికారం అంటే ఎవరు కూడా వద్దన్నారు. ముక్కు మొఖం తినడం కూడా నేర్చుకుంటారు. సార్ నించుంటారు సార్ అని అంటే మీ అడ్రస్ ఏంటి, మీరు ఎవరు తిరుగుతారు అంటే భయం డేటా చూసుకుంటే నేను ఇస్తే ఎవరేస్తారు. వ్యక్తి మంచోడే కానీ బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ ఎక్కడ వెళ్ళిపోయాడు? అధికారం కాలం వెళ్ళిపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. అంజూరు చెట్టుకి చెట్లు ఎన్నో చెల్లుతున్నాయి. అంజురమా అంజురమా ప్లీజ్ మా రాజు అయ్యో మీ మీద అధికారం ఉండి ఇటు అటు తిరిగి నేను పుట్టలేదు, జన్మించలేదు, రాలేదు. జీవితం ఏంటో అర్థమైంది. కొద్దిన చెట్టు మనస్సు చూడండి, మన మాట్లాడకపోయినా ఉపమానం చెప్పే మాటలు ఎంత బలమైనవంటే నా మాధుర్యము నా మంచి వాళ్ళను నేను వేయకుండా మారుదనా అంటే రెండవ ఉద్దేశం ఏంటంటే అంజూరు మంచి లక్ష్యం ఏంటి? ఇక ప్రజలకు ఏమిస్తుంది? మాధుర్యం ఇస్తుంది. అంజూరు తిన్నారా? చెప్పండి మీకోసం తెస్తారు. యథార్థం సార్ ఆయన ప్రపంచం మన దేశం ఏమోకే వెళ్ళిపోతారు. ఆయన దేవుడి రూపాయలకి ఆయన తెమ్మని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఖచ్చితంగా మీరు తెమ్మని చేస్తారు. అంజూరాలు ఇప్పుడు ఎక్కడ అంటే చాలా అంజూరాలు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ అంజూరాలు 843 రూపాయలు అమెజాన్లో బుక్ చేస్తే ఎందుకు ఏం ఛార్జీలు ఉండవు, డైరెక్ట్ వచ్చేస్తాయి. అదే అంజూరాలు బయట డిపార్ట్మెంట్ స్టోర్ కొనుక్కుంటే 950 రూపాయలు కేజీ. ఎన్ని తూగుతాయి? ఆరోగ్యం ఏంటి తెలుసు? అంజూరాలు గుండె నిబ్బరం చేస్తుంది, కొలెస్ట్రాల్ పోతాయి, కాళ్ళు చేతులు ఎముకలు నరాలు బలం పొందుతాయి, ముందుకు కొనసాగుతారు జీవితాలు. అంత బలమైన ఆహారం. ఒక ఆఫ్ఘనిస్తాన్ అంజూరాలే 849 రూపాయలు అమెజాన్, బయట అయితే కాస్ట్ చెప్పాను కదండి. నా ఉద్దేశం ఏంటంటే ఈ అంజూరము మానవులకి మానవులు ఇవ్వడానికి దేవుని సృష్టి మరి అధికారం ఉన్నదంటే రోజు వేసింది. 2 మొదటి సామాన్య గ్రంథము 30:11-12 వచ్చి తెలుసుకొని భోజనం పెట్టి దాహం ఇచ్చి అంజూరు పడగల ముక్కలను ద్రాక్ష గిరల వారికి ఇచ్చేది. చాలమ్మా చదువు బాగులో అంజూరు పడలో ముక్కలు ఇచ్చేది. దేనికి అంటే
3 దినముల అన్నపానము లేని వ్యక్తి, కృషించిపోయి కృంగిపోయి ఆకలి దప్పికల వ్యక్తికి అంజూరాలు అందించాలంటే ఆహారానికి ఇది బలం, ఔషధ గుణం కలిగినది చూపిస్తాను. ఉద్దేశం ఏంటంటే కదా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ చిన్న శక్తి కారణం ఏంటి? అది అంజూరు పండ్ల కారణం కాదు. ఎందుకంటే ఉద్దేశం మూడోదిగా అది సమాజానికి పనికొచ్చి చెట్టు, సమాజానికి పనికొచ్చి చెట్టు. అందుకే మొదటి ఏం చెప్పాను, నా ఆకులతో కచరాలను పెట్టుకున్నారు. అది మాధుర్యము మంచి విముఖమైన మానులని అధికారాన్ని ధృవీకరించింది. అధికారం ఏం చేసింది? ధృవీకరించింది. మూడోదేంటి అంటే అది కృషించిపోయిన వారికి, బలమైన వారికి, ఆకలితున్న వారికి బలం ఇవ్వడానికి ఈ అంజూరపు అడల్లో ముక్కును ఇచ్చారు. దాని మహారాజు ఇది ఆహారానికి పనికొచ్చేది. చెప్పండి, దేనికి పనికొచ్చేది? ఆహారం, బలానికి. ఇది నాలుగోదిగా 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం. పిమ్మటి యెషయా అంజూరపు పండ్ల మొదలు తెప్పించని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుకు మీద వేసిన తర్వాత అతను బాగుపడను. అంజూరపు బాగుపడి తెలుసు. ఈ బాగు కిస్కీ కాదు, మొదటి రోజు రాకుండా మరణ రోగము చేత ఉండగా, మంచం మీద ఉండగా. ఏ రోగము? మరణ రోగం చేత ఉండగా. అప్పుడు యెషయా గారు ఏం చేస్తారు? అంజూరపు పండ్ల మొదలు తీసుకొచ్చి ఆ పుట్టు మీద వేస్తే అతను బాగుపడను. 15 సంవత్సరాలు బ్రతుకుతారు. ఇప్పుడు అంజూరపు చెట్టుకుండే ఇంకొకటి ఏంటంటే ఔషధ గుణం, బాగు చేసే గుణం, స్వస్థపరిచే గుణం. అదే బాబు బాగు చేస్తుంది, స్వస్థపరుస్తుంది. ఇప్పుడు 5వదిగా యోహాను సువార్త 3వ అధ్యాయము 48వ వచనం. నన్ను నువ్వు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగుగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను చూచిందని అతనితో చెప్పాను. ఒకసారి నీ భాగంలో ప్రియులారా, ఆత్మీయ ఏమి మనం నేర్చుకుంటున్నామంటే అంజూరపు చెట్టు యొక్క లక్షణాలు గురించి చెప్తున్నాను. ఈ అంజూరపు చెట్టు విశాలం అంటే మరచితంత కాదు, దానికి తగినంత 25 మీటర్ల ఎత్తు ఎదిగి విశాలంగా కాకి అటు ఇటు కొమ్మలు ఉంది. కింద నేల అద్భుతం. ఈ గ్రంథాన్ని చదువుకుంటే ఆ దినాల్లో చాలా ఇస్రాయేల్ ప్రజలు భారత దినాల్లో వారి విశ్రాంతి లేక చెట్టు కింద ఆశ్రయం పొందారు. ఇప్పుడు అంజూరపు చెట్టు కింద ఎవరున్నారు? నతనయేలు. ప్రభు చూశాడు, ఫిలిప్పును పిలువక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూచితిని అంటారు. అంజూరపు చెట్టు ఎందుకున్నారు చెప్పారంటే చెబుతున్నారు నతనయేలు గారు అంటే అక్కడ విశ్రాంతి పొందుతారు కూడా. అది నీడ ఇస్తుంది, అది ఆశ్రయం ఇస్తుంది. అక్కడ తెప్పడవచ్చు, అక్కడ సేద తీరొచ్చు. ఇక్కడ అంజూరపు చెట్టు ఏం చూపిస్తుందంటే మానవానికి ఆశ్రయం కనిపిస్తుంది, నేరుస్తుంది, సేద తీరుస్తుంది, తృప్తినిస్తుంది, నెమ్మదినిస్తుంది. దాని కింద హాయి ఉండే వాక్యం కలిగిస్తుంది. నేల ద్వారా ఇంత లక్షణాలు ఆ చెట్టుకుంది. ఇప్పుడు 4వ మత్తయి సువార్త 24:32 వచనం. మత్తయి సువార్త 24:32. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిరించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపమున్నదని నీకు తెలియను. ఈ అంజూరపు చెట్టు చూడగానే ఏమో నేర్చుకుంటాం అంటే ఆత్మీయంగా అది ముందు బాగా చెప్తాను. ఏం నేర్చుకుంటే కాలాన్ని సూచిస్తుంది. చెప్పండి, ఏం సూచిస్తుంది? కాలాన్ని, సమయాన్ని సూచిస్తుంది. ఎప్పుడంటే గడియారాలు లేవు. అప్పుడు పాత దినాలు అడగలేదు కదా, నేను ఆ కాలం దగ్గరికి వచ్చింది అంటే 12 ఆ కాలకు ముందుకు వెళ్ళి కొద్ది ముందంటే 1 గంట అయిందిరా. ఆ కాలం నుండి కుడి భాగంకి వస్తే 2 అయిందిరా, మధ్య 2:30 అయిందిరా, కాలకి భాగంకి వస్తే కుడి వైపు 3 గంటలు అయిందిరా అని చెప్పేవారు తాతలు. యెరూషలేములో లేక ఇజ్రాయెల్ ప్రజలకు యూదా వారికి కాలాన్ని ఎలా చూసేవారంటే అంజూరపు చెట్టు చిగురించిందంటే వసంతకాలం సమీపంలోని కాలాన్ని సూచించే చెట్టు. చెప్పండి, ఏం చూపిస్తుంది?
ఇప్పుడు ఏడుగా ప్రకటన గ్రంథము 6:13. ప్రకటన గ్రంథము 6:13. ప్రకటన గ్రంథము 6:13. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలును. ఇప్పుడు అలాంటి ఏడుగా అంజూరు చెట్టుకుండే గొప్ప లక్షణం ఏంటి? అలాగే చెప్పాలి. అలాగే అకాలపు కాయలు రాలినట్లు ఆకాశం నుండి నక్షత్రములు. నా ఉద్దేశం ఏంటంటే పెద్ద గాలి చేత అకాలపు కాయలు రాలినట్లు, పనులు రాలినట్లు అని చెప్పారు. ఈ ఉద్దేశమే సత్యం. అంటే అంజూరపు చెట్టుకు శపించే ముందు మహాజ్ఞాని, అనంత జ్ఞాని, దాన్ని పుట్టించిన వాడు అన్ని చెట్ల కంటే విశేషమైనటువంటి చెట్టు కింద నాటాడు. ఈ చెట్టుకున్న గుణం ఏంటి అంటే పిల్లరా, అకాలపు కాయలు అంటే అర్థం తెలుసా? కాలము కాని కాలంలో కూడా కాసే చెట్టు, దాచుకునే చెట్టు, ఉంచుకునే చెట్టు. అందుకని అధ్యయనాల ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు ఏమైనా దొరికిందేమో అని వెళ్తే అక్కడక్కడ పళ్ళు, అక్కడక్కడ కాయలు కనిపిస్తున్నాడు. దాన్ని తీసుకుని దాహం తెచ్చుకోవడానికి, బలం తెచ్చుకోవడానికి తిని యాత్రికులు ప్రయాణం చేసి వెళ్తుండేవారు. అలాగే తీసుకునే వారికి ఆకలి కలిగింది. అందుకే దూరం చూసినప్పుడు ఆకులు విస్తారం కనబడ్డాయి. ఆకుల దగ్గరికి వెళ్ళి చూశాడు. బహుశా లాంటిది ఏమైనా దొరికిందేమో అని. ఎందుకు వెళ్ళారంటే ఆ కాలపు కాలి కాసే గుణం కలిగిన చెట్టు, అంజూరపు చెట్టు. కాలము కాని కాలంలో కూడా. అందుకే అప్పుడు పేదలు చేస్తారు, ఏమనేస్తారు? అకాలపు వర్షాలండి, అకాలపు గాలులండి. అంటే కాలము కాని కాలంలో వర్షం పడితే అకాలపు వర్షాలు, కాలం కాని కాలంలో వీస్తే అవి అకాలపు గాలులు కదండి. అకాలపు అంటే కాలం కాని కాలంలో దేవుడు ఉంటే బైబిల్ ప్రకారం దేవుడు లిఖించాడు. అందుకే ప్రభువు వారికి ఆదరించినప్పుడు, ఆయనకి ఆదరణ ఉన్నప్పుడు దూరం చూసి దగ్గరికి వచ్చి చూచి అన్ని విషయాలు రాగలే గొప్పదని మనం వివరించలేము. ఆ లోపలికి వెళ్ళిపోయి చూసి ఏమైనా దొరికిన ఆశపడ్డాడు. చెప్పండి, ఏమైనా ఆశపడ్డాడు? ఎందుకు ఆశపడ్డాడు? అది అంజూరపు పంట కాలం కాదు, ఇది సత్యమే. కానీ ఏమలాగంటే కాలము కాని కాలంలో కూడా దానికి కాపు ఉంటుంది, పనులు ఉంటాయి. ఆశపడి వచ్చేసరికి అక్కడ ఏం లేదు, ఒక్క ఫలము లేదు. అందుకు ఇక నీ పనులు ఎవరు చేస్తారు, ఇక నీ పనులు ఎవరు కూడా తినకుందరు జాగ్రత్త అని చెప్పాడు. చెట్టు ఎండిపోయింది. పిల్లరా, ఆత్మీయం తీసుకొస్తానంటే మీకు ఈ భూలోకంలో మీరు నేను మనం అందరం చెట్టు వల్ల ఉన్నాము. చెప్పండి, ఒక అంజూరపు చెట్టు వల్ల ఉన్నాము. దేవుని ఆజ్ఞను ధిక్కరించి, దేవుని మాటను ధిక్కరించి, దేవుని యొక్క మాటలు వెనుక దూరమైన వారము. అంటే మహాదేవుడు తన కుమార్ యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా మీరు నేను అందరం సమీపస్తులుగా సిగ్గులేని వారముగా ఆయన నిలబడాలని ఆ మహాదేవుడు గొర్రె పిల్లలను వధించినట్లు యేసుక్రీస్తు ప్రభువుని వధించారు. ఎందుకు తెలుసా? రక్షణ వస్త్రముతో మీరు నేను అలంకరించుకోవాలి. చెప్పండి, దేంతో? రక్షణ వస్త్రముతో అలంకరించుకోవాలి. అంజూరపు చెట్టు ఎందుకు దేవుడు శపించాడంటే రక్షణగా ఉంది. తమ ఆకులిచ్చి దిగంబరులుగా ఉన్న వారిని కప్పిపెట్టింది. అర్థమమ్మా? దిగంబరులు ఏం చేసింది? ఆకులు కచ్చడంలో పుట్టుకున్న వారు తొలుక్కున్నారు, ధరించుకున్నారు. వారి దిశ వారి సిగ్గు వారికి కనబడకుండా వారు భద్రంగా ఉన్నారు. అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు ఆకులు ఎలాగైతే మానవునికి సిగ్గు దిశలో కనబడిగా దాచిపెట్టిందో అలాగే పరిహారం ద్వారా మన రక్షణ అందింపబడింది. ఇలా ఈ అంజూరపు చెట్టు వలె భూలోకంలో మీరు నేను మనందరూ జీవించాలన్న బ్రతకాలని రెండవ ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏంటి అంటే ఏముంది? అధికారం జీవితం ఎప్పుడు కోరుకుంటుంది.
మీరు దండం పెడతాం. బైబిల్ రాయబడిన దేవుడు తెలుసా? నేను మహోన్నతుడు మహాబలుడు అయినను దీన మనస్సు గలవారు, తర్వాత వినయముల యొద్దను దీన మనస్సు గలవారు నివసించుటకు నేను వచ్చి ఉన్నాను. ఎవరు దీనం ఉంటారో, ఎవరు దీనులు ఉంటారో వాళ్ళ దగ్గర దేవుడు ఉంటారు. అర్థం చేసుకోండి. ఉదాహరణకి మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు మీ పక్కన ఉన్నారనుకోండి, ఎలా ఫీల్ అవుతారు? ఎలా ఫీల్ అవుతారు? అనుకుంటారా? ఓకే చల్ వీరంగా మందాక ఎవరు తెలుసా? జగన్ అంటారు. ఉదాహరణకి ప్రధాని మోడీ గారే మీతో ఉన్నారనుకోండి, అలా ఫీల్ అవుతారు. ఇండియాలో మీడియా అంతా వచ్చేస్తాయి. అప్పుడు టీవీ మన టీవీలో వచ్చేస్తారు చాలా. ఇప్పుడు చూసుకుని ఎలా ఉంటుంది నా ఉద్దేశం తెలుసా? ఒక మనిషి మనతో ఉంటే ఇంత ఘనత అనుకుంటే పరలోకపు తండ్రి, ప్రపంచాన్ని సృష్టించిన వారు, ప్రపంచ నియంత, ప్రపంచ అధికారి, ప్రపంచం కలిగేసిన వారే నీతో ఉండాలని ఇష్టపడుతున్నప్పుడు ఆయన మనతో ఉంటే ఎలా ఉంటుంది? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇదే కానీ ఇంకా నేను చెప్పుకోలేను. నా మాట అందరూ ఆ మహాదేవుడు నాతో ఉంటే ఇంకా సర్వాకరించి రాజపాలన ప్రార్థన చేసుకుంది. ఎవరు దీనిలో ఉంటారో అంజూరపు చెట్టుకి మంచి రక్షణ ఉంటుంది. ఏంటది? అధికారాన్ని కోరుకుని అయ్యా మాది నా మంచి పాలని నేను ఏక మారుతున్నాను. ఇలా దేవుడిని రక్షించుకున్నాను, దేవుడిని ఎన్నుకున్నాడు, దేవుడిని పిలుచుకున్నంటే నీ ద్వారా అనేకుల మాదిరి అనుభవించాలి, నీ ద్వారా అనేకులు ప్రజలు రావాలి, నీ ద్వారా అనేకులు నీ ఫలాన్ని అనుభవించాలి. సభాష్ బాబు ఎక్కడ నేను మందిరానికి తెచ్చుకోలేండి, నేను రావచ్చా, నేను రాకూడదా, మీతో వస్తానండి అని చెప్పాను. ఒక రెడ్డి పొలంలో నుండి బిఎడ్ చేసి కోటీశ్వరుడైన అబ్బాయికి ఒక అన్నజీవితం చూశారు. అప్పుడు బీఎడ్ ట్రైనింగ్ 8 నెలలు మాత్రమే, ఇప్పుడు పెంచబడింది. 8 నెలలు చూశారు. ఆయన జీవితం, ఆయన ప్రవర్తన, ఆయన మాట అన్నీ చూశారు. అంత అయిపోయింది. 8 నెలలు గడిచిపోయాయి. ఫారెన్ ఎగ్జామ్ రాశారు. వెళ్ళిపోతా ముందు ఒకరికొకరు పరిచయం చేసుకుంటూ, హత్తుకుంటూ, ఒకరికొకరు బాయ్ చెప్పుకుంటూ ఉంటే ఈ అబ్బాయి చాలా దూరం నుండి కన్నీరు కార్చుకుంటూ దగ్గరకు వచ్చి అమాంతంగా హత్తిశాడు. హత్తుకుని అంటున్నాడు, ఏమండి యేసు ప్రేమ నాకు తెలియదు, ఆ ప్రేమ అంటే నాకు తెలియదు, ఆయన ప్రవర్తన అంటే నాకు తెలియదు, ఆయన ఎలా ఉంటాడో నాకు తెలియదు, ఆయన జీవితం అంటే నాకు తెలియదు. మిమ్మల్ని చూసి అర్థమైంది మీరే ఉంటే మీరు నమ్మిన మీ దేవుడు ఎలా ఉంటాడో నాకు అర్థమైంది. విన్నా ఈ దేవుడు నాకు కావాలి. బాబు ఏడుతుంటే లేదు అన్న నన్ను క్షమించి మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతే మొదట్లో అయితే కోపం మండిపోయింది. మీ జీవితం చూసిన తర్వాత మీరు నమ్మిన దేవుడే నాకు కావాలని మనసారా కోరుకుంటుంది. శ్రీకాకుళంలోనే టౌన్లోనే ఒక రెడ్డి కులం చెందిన వ్యక్తి కోటీశ్వరుడు గమనిస్తున్నారు. కారణం తెలుసా? మన సువార్త చెప్పచ్చు చెప్పాలి. మన సువార్త చెప్పడం కంటే మన జీవితం చూపిస్తే ప్రభావం చేయబడి అనేకులు రావాలి అని చెప్తున్న మంచి అర్థం ఏంటంటే అధికారాన్ని కోరుకుని ఒకరు స్థాయిస్తామంటే మనం ఎంత సంబరపడతామో కదండి. స్థాయిస్తామంటే భాషలో ఇవ్వాలి, వాక్యం చెప్పాలి, కానీ మనంత సంతోషం భూలోకి ఎవరు ఉంటుంది కదండి. దాక్కునే పరిచయం మనం కాదు. ఏ పరిచర్య? అందరూ చెప్పేవాడే అయ్యో కాదు, ప్రభు కాదు. మనం పెళ్లికి వెళ్ళాము, ఎక్కువ నేను అలా కోరుకుంటాను. ఒక పెళ్లికి వెళ్ళాము. ఆ పెళ్లి అమ్మాయి మాకు చెల్లె సేవకులు పైన చూస్తారు, అంటే వేరే సహవాసము మంచి నిక్కచ్చమైన వాళ్ళు. నేను చాలా బాగు మాట్లాడకూడదు, చాలా వాళ్ళు చూసి చాలా ఆనందించారు. ఏంటి అంటే వాళ్ళ మాట పెట్టుకోరు, తాలిబాన్ ఖండించారు, అక్షుత్తులు ఏమి లేకుండా ఎప్పుడో నెల జరిగితే అలాగే పెళ్లి చేస్తే అనుకున్నాము. ఇక్కడ కూడా రోషకులు ఉన్నారు, ఇక్కడ కూడా పౌరుషకులు ఉన్నారు, అంత ఆనందించారు. వారు ఏం చేస్తారు? ఎంపీ కుమార్తె యొక్క అన్నయ్య గారు సేవకులు కదా, తిరుగుతూ ఉన్నారు. మొత్తం
తిరుగుతున్నా చూస్తున్నాను. నేనేం చేశాను, ఒక పెళ్లి మీద మాస్క్ పెట్టేశాను. మాస్క్ పెట్టేసి నా బైబిల్ చేతులు పట్టుకుంటే అందరు చూసి చాలా మంది హిందూస్ వచ్చారు ఆ పెళ్లి చూడడానికి. వాళ్ళ మధ్య నేను కూర్చున్నాను. కష్టంగా ఫాలో చేసి ఆ బైబిల్లో ఆయన కావాల్సిన పిలుస్తారని నా బైబిల్ ప్యాక్ చేసి బ్యాగ్ పెట్టేసి పెళ్లి వర్తమానం కదా వింటున్నాను. మాస్క్ పెట్టించాను. తిరుగుతున్నారు పాపం పెళ్లి కొడుకు మా తండ్రి గారు, వాళ్ళ పాస్టర్ గారు ఇలా చూస్తున్నారు. చూసి చూస్తున్నాను. పిల్లల్ని అయిపోయిన తర్వాత ప్రత్యక్షమైంది. అయ్యో బ్రదర్ ఎక్కడున్నారు మీరు పాస్టర్ గారు అంటే, నేను ఇంకా ఎన్ని గంటలకు వచ్చారు? ప్రారంభం కాకముందు వచ్చానండి. వచ్చినాను. మళ్ళీ మాకు కావాలి దళితులు మంచి వర్తమానం ఇచ్చారు. పెళ్లి చక్కగా చేశారు. ఎప్పుడో ఎలా ఉంటుంది అదేమి చూశాను. చాలా ధన్యమైంది. అందుకని నీకేం కావాలంటే కనీసం ప్రార్థించమండి, పాటించమండి, ఒక మాట చెప్పుంచండి అని బాధపడుతున్నారు. అయ్యి మాకు బాధ లేదండి, మన ఎప్పుడో మేము సిలువ ముందు వేసుకుంటే మేము వద్దు. ఎవరు అపోస్తలుడైన యోహాను అన్నారు, సాక్షాత్ దేవుని చూసి, సాక్షాత్ పరమాత్మ చూసి, యేసు మేము హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసి ఉన్నది. అంజూరపు చెట్టు యొక్క లక్షణాల్లో రెండో లక్షణం తెలుసా? అధికారం కోరుకోలేదు. దేవుని పిల్లలమైన మీరు, నేను, మనం ఏం కోరుకోవాలంటే దీనత్వం. అన్న ఏం చేయకపోయినా, ఏం చెప్పినా చెప్పకపోయినా, ఏది చేయమంటే అది. నా పరిచర్యలో నాకు మనవాళ్ళు పిలిచి అప్పుడు నేను వంట దగ్గరికి వెళ్ళాలంటే వంట చేస్తాను. కానీ దయచేసి వంట దగ్గర చాలా మంది ఉన్నారు, నాకు ప్లీజ్ మా పరుగులు ఏం కావాలి అంటే చెప్పుల స్టాండ్లో నేను చెప్పులు తీసుకున్నాను, టోపీ ఇస్తున్నాను. పరిశ్రమ తెచ్చాను అక్కడికి తెలంగాణకి అని చెప్పి నీకు ఆస్థానం ఎక్కడ అన్న చెప్పారు మాట్లాడలేదు. లేదన్నా ప్లీజ్ చెప్పులు తీసుకుని స్టాండ్ ఉంటుంది. తెలంగాణలో దాదాపు 3 నెలలు నా పరిచయం చెప్పుల స్టాండ్ నుండి చెప్పులు పెట్టడం టోపీ ఇదే చేశాను. ఎందుకు తెలుసా? ఎవరు దీనులు ఉంటారో, ఎవరు వినోదం ఉంటారో వాళ్ళు దేవుడు ఉంటారు. దేవుడు నీకేం కావాలి? నీకు అర్థమైందా? అలా చూస్తున్నారు నా మాట అర్థం కాలేదా? చెప్పండి. దేవుడు ఉంటే ఇంకేం కావాలి? మీకు ఇంకేం కావాలి? అని ఉంటే చాలు, అని ఉంటే చాలు. సమస్తం మీతో ఉన్నట్టే. అర్థమైంది? అటు లోకంలో దేనిని కోరుకుందా ఏమి నేర్చుకో, ఏం కోరుకుంటే దేని మూడోదిగా చదువుతాము. మూడోదిగా ఏమేమి చెప్పాను? బలమిస్తుంది. కృంగిపోయిన వారు, బలమైన వారు బలమిస్తుంది. దేవుని ప్రియమైన మీరు, నేను అందరూ మనం కృంగిన వారికి ఏం చేయమను లేపాలి. మనకు బలమివ్వాలి, మనకు ఓదరివ్వాలి. పడిపోతే నవ్వే మనుషులు మనం కాకూడదు, చెడిపోతే ఆనందించేవారు మనం కాకూడదు. మనం వారికి బాగు చేసేవారు. అందుకే దేవుడు లోకానికి ఉప్పై ఉండాలని చెప్పారు, లోకానికి వెలుగులని చెప్పారు. ఎందుకంటే మనం బలపరచాలి. ఆహారం పెట్టేవాళ్ళు ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? ఆహారం పెట్టేవాళ్ళు ఉండాలి. మా అందరూ ఒక కుటుంబం వారికి పెట్టడం ఒక ఇష్టం, పెట్టడం అంటే చాలా ఇష్టం. నేనే ఎందుకన్నా మొన్న పెట్టేది కదా ప్లీజ్ ప్రధానంగా పెట్టొద్దన్నా, వద్దు మీరు ఏదో నెక్స్ట్ స్వీట్ ఏది ఇవ్వండి పర్వాలేదన్నా, ప్రతిసారి వద్దు అని ఊరుకున్నారు. కానీ ఊరు పెట్టారు. సంఘం వస్తుందంటే కష్టంగా ఏదో పెట్టారు. యథార్థంగా వేరు తెలుసు ఆహారం మంచి వాళ్ళు ఎలా ఉన్నారు? మీ సేవను చూసి మీరు చాలా నేర్చుకోవచ్చు. మరి యథార్థం చెప్తున్నాను, కరోనాలో ఎంతమంది సేవకులకి మీ దైవజనం ఈ సంఘంలో ఉంది. విస్తారంగా మన చేతులు చాపట్టాయి. అందులో నాకు తెలిసిన రాజుని పంపించారు. ఇక్కడ నుండి కరోనా ఎందుకు చెప్తుంది స్పీకర్? ఒక దైవజనాన్ని మన దేవుడు పెడితే మాదిరిగా అంటే వారిని చూసి అనేక మనం నేర్చుకోవాలి. మనకు బలహీనతలు ఉంటుంది. ఏదో నాకు బలవుతుంది, నేను తొందరగా కొంచెం కోపడదు అన్నా తమ్ముడు అలా అంటారు. కొంచెం మా పిల్లలు దానికి కూర్చోలేదు అన్న ప్రేమ ఎక్కడో చూశారు. ఏమైనా చూశారు? మా సంఘం మా అన్నయ్య ఇప్పుడు మా సంఘంలో ఫ్యామిలీ వచ్చారు. కృష్ణారాయణ గారు, రేవంత్ గారు. మరి అన్న ఏం పేరు అడిగితే మా అన్న
ప్రతి మనిషి ఎదుగులో ఉంటుంది. దేవుడు మా ఇంటికి పెట్టేటంటే మిమ్మల్ని కొనుక్కోల్పాలి, ప్రభు కోసం పెంచాలి, రోషంలోకి నడిపించాలి. అందుకే ఒక మాట మీకు అన్న నేను దయచేసి బాధపడదు. ఏం కాదు, మా పిల్లలు మీరు, మా ఆస్తి మీరు, మా కన్నులు మీరు, మా కుడి భుజాలు మీరు, మీ కప్పలో మీకు అప్పలు అనలేదు అంటే వాళ్ళు ఊరుకోరు. మిమ్మల్ని మీరు పెంచాలి, పోషించాలి, దేవుడు ఎదుట సిగ్గులైన పనివారుగా నిలబెట్టారు. అందుకే దేవుడు ఆరోగ్యం మార్చాడు. నా ఉద్దేశం ఏంటంటే దేవుడి పిల్లలుగా అనేకులకు ఆహారం పెట్టే చేతులు ఉండాలి, బలపరిచే చేతులు ఉండాలి, వాళ్ళకి ఓదరించే చేతులు ఉండాలి. ఇది అంజలి ద్వారా మనం నేర్చుకోవచ్చు. నాలుగుగా సుస్థాపరిచి ఈ అంజలి పంటలు వాస్తవం తెలిసిన మీకు ఇది రియల్, ఇది ఉపమానం కాదు. ఈ అంజూరు పండ్ల గుణము ఔషధ గుణం బాగు చేస్తుంది, స్వస్థపరుస్తుంది. దేవుడి పిల్లలమైన మీరు నేను మనం వచ్చాడా తగ్గించేస్తాడు బాబు అనకూడదు, వచ్చిందా తగ్గిరైపోతుంది అనకూడదు. ఒక్కొక్క అన్ని వల్లనే ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగు చేయాలి జీవితాలు, కుటుంబాలు, దేశం, సమాజం, వీధి, మన ఇల్లు, మన ఉండే పరిసర ప్రాంతం అంతా బాగు చేయాలి. అది ఉందండి. ఏం చేయాలి చెప్పండి? నక్సలైట్ మా పలాస మీరు వినుంటారు. ఒక సినిమా చూసే అలవాటు ఉంటే 1956 పలాస చూసాను. త్వరగా క్షమించండి, చూడండి చెప్తున్నాను. అంటే పలాస అంటే రౌడీ షీటర్. పలాస నుండి ఇండియా మొత్తం ఇక్కడ మర్డర్ చేయాలని పలాస వెళ్ళేవారు. ఫ్యాక్షనిజం రాయలసీమ మర్డర్లకు ఫస్ట్ భారతదేశంలో కర్పూర్, సెకండ్ కర్పూర్ పలాస. అందుకే పలాస ఆంధ్ర రాష్ట్రం గడగలదు అదండి. అక్కడ పుట్టి పెరిగినప్పుడు అంటే పుట్టిన సెకండ్ పెరిగింది అక్కడే. నా ఉద్దేశం ఏంటంటే పెరిగాక అలాంటి ప్రాంతంలో ఒక నష్టానికి వచ్చి జీవితం చూపించి, ప్రవర్తన చూపించి, ప్రేమ చూపించి డిగ్రీ చదువుతున్నా నేను గోడి ముందు తినిపించాడు. నేను ఏడుస్తున్నాను, వద్దని చేపట్టాను, వద్దని తినిపించాడు. గుండె పగిలిపోతుంది. మా అమ్మ చిన్నప్పుడు తినిపించింది, మా నాన్న చిన్నప్పుడు తినిపించారు. పెద్ద తర్వాత ఒక రోజు మా నాన్న చేతులు మా అమ్మ చేతులు ముందు తినలేదు. అయ్యో వద్దని అంటే తమ్ముడు దేవుని ప్రేమ అని తినిపిస్తుంటే నరాల పగిలిపోయేది. అన్నది ఏం చేయాలని అడిగాడు. వేసి నాకు చాలా అప్పుడు నేను సత్యం అనిపించాను. ఆయన ప్రేమ మనకు అనిపించింది. అలాగున పలాస, అలాగున అక్కుపల్లి, అలాగూ బారువ, అలాగూ చూడండి, అలాగూ పాతపట్నం 5 పరిచర్యలు ఒక్క నక్షకు మారి జీవితం చూపిస్తే 5 అత్యంత పరిచర్యలు. ఇప్పుడు ఎందుకు తెలుసా? జీవితాన్ని చూపించాడు. డబ్బులు ఎంత ఖర్చు పెట్టి లెక్కలే బాగు చేశాడు. వారికి మా జీవితాలు ఆయన బాగు చేశాడు నా ప్రేమ ద్వారా. ఎందుకు ఈ సమాధానం ఉన్నాము తెలుసుకునే కదా నాకు నేను భర్త చేయలేదు. అనే గారు ప్రార్థన చేస్తుంటాను, అనే గారు ఉపవాసం, అనే గారు గారు వినమంటారా, ఏమన్నా అమ్మంటారా, బట్టలు వినమంటారా, ఏమంటారు గారు కోసము అనలేక దేనికి వచ్చి మనము బాగు చేయాలి. చెప్పండి, దేనికి వచ్చి మనము దేవుని రక్షించాడు, ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే సమాజాన్ని బాగు చేసే వీరులం. మన ఎవరు సమాజం బాగు చేస్తే ఈ భూలోకంలో ఎవ్వరు బాగు చేయలేదు, ఒక క్రైస్తవులు తప్ప. అందుకే ప్రియులారా మనం బాగు చేసేవారు, మనం అనేక బాగైపో అర్థమైంది. అర్జునుడు చెప్పిన చూసి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే బాగు చేసే స్వస్థత మనం బాగు చేయాలి. మా అర్థమవుతుందా? చిన్న అర్థమవుతుందా? బాబు అర్థమవుతుందా? ఇప్పుడు చూడము రైట్ నీరనిస్తుంది, నెమ్మదినిస్తుంది, ఆశ్రయిస్తుంది. ఎన్నో పదాలు ఒకటే ఆశ్రయిస్తుంది అని చాలు. అందులోనే నెమ్మది, అందులో హాయి, అందులో తృప్తి, అందులోనే సెలవుగా అన్ని దాంట్లో ఆశ్రయం ఇస్తుంది. లేదా మీరు నేను మనందరూ కూడా ఏం ఇవ్వాలి? ఆశ్రయం ఇవ్వాలి. అమ్మో టీ పెట్టలేము, కాఫీ ఇవ్వలేము, వేదలంటారేమో, తవ్వాలంటారేమో, సబ్బు అన్ని మమ్మల్ని చేయగానే ఏమంటే జాగ్రత్త వస్తే కొంచెం కాఫీ పంపించు అనే వాళ్ళని చాలా చూశాను. నాకు బాధ అనిపించింది. అయ్యో దేవుడికి అవకాశమే. దేవుడు ఏమన్నాడు?
తెలియకనే అందులో ఆతిథ్యం ఇచ్చారు దేవదూతలకు. ఎవరు వారు? అబ్రహాం గారు, శారా గారు. ఎంత భాగ్యం! పెద్ద ఆజ్ఞాపించాడు. ఇదిగో 3 మానికల మెత్తని పిండితో ఏం చేయాలి? కర్మ నిశ్చిత కర్మ దాన్ని ఏం చేస్తా అనిందా ఒక్క మానం లేదు. లేకపోతే ఎత్తి గిన్నె ఎత్తి పిండి కొట్టి నీళ్ళు తీసుకుని చేసుకో అంత బాధ్యత కూడా ఏం చేసింది? 3 మానికల మెత్తని పిండి చేసుకోవాలి. ఉద్దేశం చేసుకునే కదా దేవుడు మనకు ఆతిథ్యం ఇవ్వగలరు. ఏం కాకూడదు, ఆశ్రయం ఇవ్వగలరు. ఏం కాదు ఆశ్రయం అంటే అన్ని. ఆశ్రయం అంటే ఏమంటే భూమిస్తారు, నిలుస్తారు, గుడిస్తారు, అన్ని ఇస్తారు. ఆశ్రయం అంటే టోటల్ అన్ని ఇచ్చేవారు ఉంటారు. అదేమంటే మనము తృప్తిపరచబడతారు. యథార్థంగా మరి దేవుడు మహాదేవ గారికి ఇక్కడ ఈ స్థానం చూస్తే నా స్థానం ఏం కాదు. నేను ఏడుస్తాను. ఎక్కడ స్థానం చూసి ఏం చేస్తాను? ఎందుకు తెలుసా? అమ్మో నా ప్రేమ వారు ఇంత స్థలం ఇచ్చాడు, ఇంత మందిరం ఇచ్చాడు. ఇంట్లో వెళ్ళగానే నా పాత ఉండిపోతుంది. ఎంత నా ప్రేమ వారు దేవుడు. మీకు అర్థమైన అర్థం కాదు మాటలు చూస్తే కదా చచ్చిపోవడానికి సేవ వస్తారు. ఇవి ఉంటే రాలేదు. బండి ఉంటుందని రాలేదు, ఏదైనా స్థలం ఉంటుందని రాలేదు, ఏదైనా మందిరం కట్టగాలని రాలేదు. ఏ వస్తువులు కోరుకోకుండా ప్రభు కోసం చచ్చిపోవడానికి కారణం తప్పదు వస్తే ఆ మహాదేవుడు వచ్చినందుకు రుణం తీర్చుకుంటాడు. వచ్చిన ఆయన రుణం. మా దగ్గర ఎవరైనా ఎప్పుడు వస్తే ఇటుకులు నాకు పోయారు 3 ఇటుకులు పెట్టుకొని దాని మీద చిన్న ఇంటి పెట్టి ఉడుతుండేవాడు. తమ్ముడు ఏ తెలుగు వచ్చింది తమ్ముడు, నా మనసుకి బాగా రాత్రి 12 గంటల ఇక్కడ వచ్చాడు అనుకుని క్షమించేస్తున్నావా క్షమించు అని కూర్చోబెట్టి కర్రలు పెట్టి వెలిగించి అన్నం. నాకు తెలిసిందంటే అద్భుతం. నా వంటకం ఎప్పుడు తింటే ఆశ్చర్యపోతారు. ఒకవేళ నచ్చక కట్టేస్తారు. ఏం చేశారంటే అన్నంలో పప్పు, అన్నంలో ఉప్పు, అన్నంలో కారం, అన్నంలో పసుపు, అన్నంలో అన్నీ వేసేసి ఆయిల్ వేసి శుభ్రంగా మనం కట్ చేసి పడేసాం. దాంట్లో అత్యవసరం పెట్టేసి ఇది అనేది తినది, కొంచెం మసాలా తినదిగా కూర అనేది చాలా తిని 12 గంటలకి తింది. తమ్ముడు ఇది ఎక్సెస్ అన్నయ్య, దీనికి పేరు ఏం పేరు చెప్తున్నాను? ఒక బిర్యానీ అయితే దా బిర్యానీ అయితే ఆ బిర్యానీ ఈ బిర్యానీ అనేది చెప్పచ్చు. ఇంత బియ్యం అందులో కొంచెం నూనె ఉప్పు అలానే చేసిన దానికి ఏమని చెప్తాం? కిరాణా. అప్పుడు చాలా బాగుంది. వాడు ఆడ చెప్పాడంట, తమ్ముడు ఏం చేసినా తెలియదు మీ అన్నీ మురిసిపోతాడు, ఏం చేసి చెప్తున్నాడు నాకు చెప్పి నా ఆడ ఎందుకు తెలిసి ఆడికి ఇదే మనం ఉంటుంది అది లేదక్క. అది అపూర్వమైన అన్నము, అది సామాన్య కాదు చెప్పను. దానికి ఒక పేరు పెట్టింది. నేను జింగిలి బంగి అనిపించింది. మేము ఏమైనా వంటకం చేస్తే మా బ్రదర్ మా పుష్పని ఒక పేరు పెట్టేస్తాం. మేము ఎన్నుకున్న ఆయనే ఒక పేరు పెడతారు. అనేది ఏంటంటే ఒక పేరు పెట్టేస్తుంది. మేము ఒక పేరు పెట్టేస్తాం. ఏదో ఒక వెరైటీ చేసాం అనుకోండి, దానికి ఊరు మీరు ఉండదు, ఏదో దిగిపోయింది, టేస్ట్గా ఉందని చెప్పనుకోండి, ఏదో పేరు అనిపిస్తుంది అంతే. అది ఏం పేరు చెప్తున్నారు నా ఉద్దేశం తెలుసా? ఏ రాత్రికి దేవుని పంపిస్తే, ఏ ఫ్యామిలీ దేవుని పంపిస్తే మన ఆశ్రయం. అందుకే మనం అందులో మనము ఆశ్రయము ఇచ్చుటకు, తర్వాత కాలాన్ని సూచిస్తుంది. దీని ఉద్దేశం చేస్తా ప్రభు అక్కడెప్పుడో తెలియదు. సూచిస్తుంది ప్రభు అక్కడెప్పుడో తెలియదు, మన పోకడెప్పుడో తెలియదు. భూలోకి ఉన్నప్పుడు ఎప్పుడుగా యేసు రాబోతున్నాడు. ఆ మహాదేవుడు ఉగ్రత భూమిని రాబోతుంది, నాశనం రాబోతుంది, సమాజం పాడైపోతుంది, లోకం అంతమైపోతుంది. దయచేసి యేసే నమ్మరాదు, యేసే నమ్ముకోవద్దు, అయ్యో రండి అని చెప్పదు. కాలాన్ని గురించి ప్రపంచాన్ని బోధించాలి. కాలాన్ని గురించి, దేశ కాలం గురించి, రాష్ట్ర కాలం గురించి, మన జిల్లా కాలం గురించి, మన ప్రాంతం, మన ఇంటి వారు, మన ఈది వారిని మనం రక్షించుకుంటే రాబో ఉగ్రత గురించి, కాలం గురించి సూచనలుగా భూలోకములు మీరు నేను అనుకున్నాము. చెప్పండి, దేనికున్నాము? మీరేం దేనికున్నాము? కాలం గురించి చెప్పేవారు. అంజూరపు చెట్టు
చిగురించినప్పుడు వసంతకాలం వస్తుందనే సూచన ఉంది. అలాగే మనం ఏం దేనికొనుకున్నామంటే ఈ దేశం, ఈ ప్రపంచం, ఈ లోకం అంతమైపోతున్న రోజు దేవుని గురించి రాబోతుంది. ఏసేరామని చెప్పే బాధ్యత మనం. అందుకే దేవుడు మనకు ఈ లోకం ఉంచాడు. అర్థం ఇప్పుడు ఏది ఏంటి? అకాలపు కాయలు అంటే కాని కాలంలో ఫలించాలి ఆశ. చెప్పలేని ఆశ అంటే దేవుని ఆశ ఏంటి? కాలంలో ఫలించే అంజూరపు చెట్టును దేవుడు ఎందుకు శపించాడంటే ఆకులని దాని దగ్గరికి వచ్చాడు. ఏమైనా ఉంటే ఆకులు తప్ప మరేం కనపడలేదు. మనలో కూడా ఆకులు, మనం ఏమున్నాయి? ఆకులు తప్ప ఏం లేదు, ఫలాలు లేవు. మీకు అర్థమైంది ఇప్పుడు? బాగా అర్థమైందా? ఏ కాలంలో ప్రవస్తాడో నాకు తెలియదు. దొంగ వల్ల వస్తాడని చెప్పాడు. ఎలా వస్తాడో తెలియదు. వచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చి చూస్తాడు. ఎలా ఉన్నావు? పడుస్తున్నావా లేదా? ఫలం ఉన్నావా లేదా? లేక ఆకులు ఉన్నాయేమో. ఆకులు అయితే రాలిపోయేది, వాడిపోయేది. ఆకులు అంటే ఒక మంచి మాట చెప్పాలంటే మాటలు, పొట్టి మాటలు. ఆకులు అంటే మాటలు ఎందుకు తెలుసు మనకి? ఎన్నైనా చెప్పగలరు. శాతం వచ్చేసరికి ఏమైపోతాము చెప్పాలి. ఎన్ని శాతం. ఒక బాబు ఫోన్ చేశాడు, అన్నయ్య అన్నకి సంబంధం చూసావా? కరెక్ట్గా బయటకు వెళ్తున్నా బండి దగ్గర అర్జెంట్ ఫోను, ఎవరో ఫోన్ చేసి పాపం వెళ్తారు చదువు అని చెప్పి వెళ్తే, అన్నయ్య సంబంధం చూసావా? రే బాబు బండి ఆపుతున్నాను అని చెప్పి బండి ఆపి పక్కన బండి ఆపి చెప్పరా అన్నాడు. అన్నయ్యకి సంబంధం చూసావా అన్నాడు. తమ్ముడు మందికి ఒక రోజు వచ్చారా అన్నాడు. అన్నయ్య నాన్న పరిస్థితి అది ఉంది కదా, అందుకే రాలేదు అన్నయ్య. కొన్ని రాడు. మీ అన్న సంబంధం అన్న రావాలి కదా, ఆయన రాలేదు. తమ్ముడు అదేనన్నయ్య టైం కుదరడం లేదు, మన ఇచ్చేసి చేయడం అన్నయ్య. నాన్నకి చేయబడి కదా, అందుకేనన్నయ్య. అరే తండ్రి, నీవు మీ నాన్నలు మీ అన్నకు పంపించు. ఒక వారం మీ నాన్నలు ఉంటాడు, 2 వారాలు నువ్వురా, అలాగా వంతులు వేసుకుని రండిరా అని చెప్పాను. అన్నయ్య మీకు తెలియదేమో చెప్పండి, చేపలు పెద్దలు అన్నీ తెలుసు అన్నాను. తమ్ముడు అన్ని తెలుసుగా చెప్తున్నాను, సాగు చెప్పద్దు. మా మందిరంలో బాగా మాట్లాడుతుంది. మా మందిరంలో అత్తగారు పారాలసిస్ అంటే పక్షవాతం, కట్టుకున్న భర్త పక్షవాతం. ఇద్దరు కూడా సేవలు ఆ తల్లి చేయాలి, వాళ్ళ పిల్లలు చేయాలి. పొద్దున వాళ్ళు టిఫిన్ చేసి మధ్యాహ్నం వాళ్ళు భోజనం చేసి పెట్టి అన్నీ వాళ్ళ దగ్గర పెట్టి, మేము వచ్చే ఆలస్యమైతే మీరు కొంచెం లేచి అలా తినండి అని ఆయన చెప్పేది. నేను వచ్చిన తర్వాత అత్తయ్యకి తినిపిస్తాను, ఆ 2 చేతులు 2 కాలు పనిచేయాలి, ఇంకేంటి పనిచేస్తారు కాదు చేయి కాదు చేయండి అని చెప్పి మందిరం వచ్చింది. పిల్లలు కూడా మందిరం వచ్చేవారు. బాబు మనసుంటే మార్గం ఉంది, మనసుంటే ఏముంది అంటే దేవుడి కోసం నువ్వుని కాపాడగలవా, నువ్వుని భద్రపరచగలవా, నువ్వుని రక్షించగలవా, నువ్వుని ఆరోగ్యం ఇవ్వగలవా? ఆరోగ్యం ఇచ్చి దేవుడికి అప్పగించి మందిరం కదా మీ నాన్న దిక్కులేచి నడుస్తారు. ఇది అద్భుతం. ప్రమాణం బాబు సాగు చెప్పదు, టైం లేదు, టైం అవుతుందని పని స్టార్ట్ చేశారు. ఏమి అబ్బాయి మనది సాగు, మనం కూడా ఫలించాలి, అభివృద్ధి చెందాలి. బాగా చదువుకున్నారండి, ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్ ఎప్పుడు చదువు మా ఐదు చదువు బయట చదువుతారు. దానికి ఎంత చదువుకోవచ్చు, బైబిల్ ఎంత మాత్రం ఎంత స్టోరీ. ప్రార్థన చేసుకున్నారా? ఎక్కడ మందిరంకి అంతే. దేవుడు అంటున్నాడు, కాలము అంటే శ్రమకాలంలో, కష్టకాలంలో, ఉపద్రవంలో, నిందల్లో, అవమానంలో మనకి టైం కుదరదు, టైం లేదు, అవకాశం లేదు. అయినా ప్రభు కోసం ఫలించాలి. ఎవరి కోసం ఫలించాలి? ప్రభు కోసము. ఎప్పుడు వస్తాడో తెలియదు. నీ మీద ఆశ ఉంది, ఆకలి ఉన్నాడు ఆయన. నీ మీద ఏముంది? ఆశ. నేను నా పిల్లలు ఉన్నారు, పరిస్థితిలో ఉన్నారు,
ఫలించాలి లేదా ఆశపడి వచ్చినప్పుడు నీవు ఫలించకపోతే ఏమంటాడు దేవుడు? అంజర్ చుట్టుకేమన్నాడు, ఇక నీ పనులు ఎవరు ఎన్నుకుందరు దాకా అని చెప్పాడు. చెప్పి మనం ఆకు ఏమవుతుందని మనం ఫలించకపోతే, ఫలం లేకపోతే ఎండిపోతాము. కాబట్టి ఏం కావాలి? ఫలించాలి. ఏం కావాలి? ఫలించాలి. ఎప్పుడు ఫలించాలి? కాలము కాని కాలానికి అనుకూలము ఉన్నప్పుడు, అనుకూలం ఉన్నప్పుడు ప్రజలకు వచ్చి ఆరాధించడంలో, స్తుతించడంలో, ప్రార్థించడంలో గొప్పగా. అనుకూలం లేని సమయంలో నేను ఒక సాక్షి చెప్పాను. పూజలు తుఫానులో రాజాము మన సామాన్య గారి మందిరంలో ఒక సిస్టర్ వచ్చి కూర్చున్నారంట. 11:30 ఒక్క మనిషి కావాలి మనం చేస్తుందని చెప్పి ఆయన మందిరంలోకి వెళ్ళి మోగిరితున్న టైంలో ఒక ఆలోచన వచ్చింది, కూర్చుందంట. సంగమంతా రాలేదు, ఎక్కడి వచ్చింది మొత్తం ఒకమని చెప్పి ఓన్లీ ప్రేజర్ చెప్పి చూస్తుందేమో అని ప్రేజర్ సిస్టర్ అని చెప్పారు. ఆయన్ని ముసుగు తీసి ప్రేరయ్యా యొక్క తెలుసు, నాకు కూడా బాగా తెలుసు, మీకు చెప్పడం లేదు. ఆయన చిన్న బాబు వచ్చి బండాపి ఆయన వద్దకు వచ్చారు. చిన్న బిడ్డను తీసుకొచ్చి చూశారు. సభాష్, ఇంత మంది సమయంలో స్థానికంగా ఎవ్వరూ రాలేదు, ఎక్కడో దూరం నుండి పూజ తుఫానులో బండేసుకుని దేవుని ఆరాధించుకొచ్చారంటే అంటే కుటుంబాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మనకి మనం ఆరాధించేస్తున్నాం, మనమే ప్రార్థించిన ఆరాధించారు. నా ఉద్దేశం తెలుసా? అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా చేయొచ్చు. అనుకూలం లేని సమయంలో నిలబడంలోనే ఫలించుట ఉంటుంది. అదే బాబు అర్థమైందా? ఇక అకాలపు కాయం కాసే గుణం కలిగిన ఈ చెట్టు యేసుతో ఆశ కలిగి తృప్తిపడి తినాలని ఆకులు అందరికి వస్తే ఆకులు తప్ప ఏమి కనబడదు. నీకే దేవుని దాన్ని క్షమించాడు. ఎందుకు క్షమించాడు చెప్పండి? క్షమించాడు కాలం ఫలించే గుణం దానికి ప్రభుత్వానికి లేదు. అందుకు దేవుడి నేను చదువుకున్న భాగం నాకు అర్థమైంది సార్, నిజంగా దేవుడు అందిస్తున్నారు. సర్వశక్తుడు దుష్కారం చేయక అసంభవం, న్యాయమే. పిల్లల మీరు నేను మనం ఫలించకపోతే దేవుడు క్షమించడంలో న్యాయమే, ఎండిపోయే విషయంలో న్యాయమే, ఆశ్రమం పోగొట్టిన విషయంలో న్యాయమే. ఎవరు ఫలిస్తారో, ఎవరు అనుకూలం జీవిస్తారో, ఎవరు అనుకూలం నిలబడతారో వారు ఫలిస్తారు. మరి ఏమవుతారు? ఫలిస్తారు. మా సంఘంలో కొత్త ప్రజలకు వచ్చారు. వైఎస్ఆర్ కుటుంబం చాలా పేదరికం. ఒక షర్ట్ పొడవ ఎంత? షర్ట్ పొడవ ఎంత బాబు? చెప్పడం బాబు కొంచెం ఉంటుంది ఎంత? ఇది నా షర్ట్ పొడవ ఎంత ఉంది? ఎంత? ఆ బాబు షర్ట్ ఇక్కడ ఉంటుంది. మార్కెట్ ఇక్కడికి కడ్డీ ఉంటుంది. ఏంటి కడ్డీ? తమ్ముడే అన్నది అన్న నా షర్ట్ మరి నీ షర్ట్ దగ్గర పుట్టుకొచ్చు కదా, ఎందుకు ఎంత? బాబు తెలియక అక్కడికి షర్ట్ ఉంటుంది, మడత పెడితే ఇక్కడ మడత వస్తుంది. ప్యాంట్ ఇక్కడ అయిపోయింది కదా, ప్యాంట్ మడత పెడితే ఇక్కడికి వచ్చేది కిందకి. ప్యాంట్ ఇదేం షర్ట్ రకం లేకపోతే లేదు అని అన్నయ్య ఇది నాకు తెలియగా రావట్లేదు బాబు, మీరు అన్నం పెడతారు స్వామి, ఇదేం షర్ట్ ఇది తీసుకెళ్తున్నారని చెప్పాను. ఒకళ్ళు మాట్లాడుతుంటే ఒక ఆయన అలా వచ్చాడు. వచ్చి ఎంత మీ పనులు కేజీ 60 రూపాయలు అంటే కేజీ 60 రూపాయలు. 60 రూపాయల కాఫీ మాకు మనకు లేదు మాకు మనం చెప్పాను 50 వస్తాయి అంటే కొనాలి లేదు అంటున్నాడు. మాకు మన అంటే ఏమో చెప్పారు మనకి గొప్ప ఉంటుంది క్లియర్ అంటారు. పొద్దున వ్యాపారం పోవాలి మాట్లాడుతున్నాను. వీళ్ళు డాక్టర్ వచ్చారు. డాక్టర్ గారికి ఈ అబ్బాయికి మందులు ఇచ్చిన డాక్టర్ వచ్చారు. చూస్తా అన్నాడు. జరుగుతుంటే పిలుస్తాను కదా, డాక్టర్ గారు గవర్నమెంట్ డాక్టర్ గారు అద్భుతం. ఆయన రామారావు గారు ఇక్కడ పార్కులు ఉన్నారు. ఆయన బిలీవర్ అయినా EU మినిస్టర్ ఉంటాడు. ఆయన నీకే అంటాడు. అంటే ఆయన 60 కిలోమీటర్లు పోయి ఊహించారు కదా, నాకని ఎవరికో అనుకున్నానేమో
ఆయన తిరిగిపోయి ఈ అబ్బాయికి అంటున్నాడు, అమ్మాయికి నేను పక్కన కదా మరి ఏం అర్థం కాక మీకే సార్ నమస్కారం సార్ అన్నాను. నేను పక్కన కూర్చున్నాను. బజర్ ప్లేస్టర్ బాగున్నారు అంటున్నాడు. వాళ్ళు ప్యాక్ చేసాడు. కేజీ ద్రాక్ష, కేజీ యాపిల్, కేజీ దానిమ్మ ప్యాక్ చేసాడు. తీసుకెళ్ళాను. ఆయన డబ్బులు తీసాడు, న్యాయంగా డబ్బులు తీసాడు. తీసి ఇంత బాగుంది వద్దు చెప్పానా నీకే స్వామి ఇదే మర్యాద తీసుకెళ్ళారు సార్. తర్వాత కలిసి చాలా విషయాలు చెప్పారు. ఇది ఒకటేసారి కాదు బాబు ఫాస్ట్ గారు, ఆ షాపు వెళ్తే నా తల దింపి ఎందుకు వచ్చాను రా స్వామి ఈ రోడ్డు మీద కంటే ఈయన ఎక్కడ కొనుంటే చూసి నీకే నీకే ఇది 4వసారి సార్ ఫాస్ట్ 4వసారి ఎప్పుడు నా గుండె బాగా చెప్తున్నాని ఇప్పుడు దగ్గర మీకు అని చెప్పి పేషెంట్ పక్కన పెట్టి నాకు మాట్లాడతాయి. అప్పుడు ఇంటికి వెళ్ళి వద్దు నా మాట చేయకూడదు, నా మాట తప్పు ఉండరు బాబు అని చెప్పిన తర్వాత బట్టలు కుటుంబం నేర్పించాను, అన్ని చేశాను. అయితే మీ ఇంట్లో వర్దిలంటే ఈ బోధన తీశాను, ఈ బోధన తీసే అన్నాడు. బోధం అంటే ఏంటన్నాను, ఇవే పెద్ద బోధం అని చెప్పారు. యథార్థంగా కొత్తనం కొనుక్కున్నాడు. ఏమిటి అమాయకుడు ఆ బోధం టీవీ తీసుకెళ్ళి పరిస్థితి దేవుడు అక్కడ నుండి ఆయన ఉద్యోగం చేశాడు. ఒక పేద కుటుంబం అర్థపావు తెలుసు మీకు, అర్థపావు చెప్పడానికి కుటుంబం ఉంది. పావులో సగం అర్థపావు తీసుకొచ్చి అమ్మకి ఆ బాబుకి వాళ్ళ మేనకి ముగ్గురు కలిసి అర్థపావు చికెన్ వెళ్ళాను. నేను విషయంకి వెళ్ళాను. విషయంకి వెళ్తే రాత్రి సాయంత్రం వెళ్ళాను. బాబు వండుకున్నావా అన్నాడు. లేదమ్మా చేస్తాను అన్నాడు. అయితే మరేమి అన్నం వండుకో కానీ కోట వండుతుంది అది. సరే అమ్మ అని చెప్పాను. ప్యాక్ చేసింది పక్కన తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. ప్రార్థించి సాధన తిందామని ఓపెన్ చేస్తే అది పాత దినాల్లో హిందువులు ఎవరుకుంటారు వాళ్ళు పూజ చేసే గదిలో పట్టికి పంచదార బిల్లలు ఉంటాయి. ఆ పెట్టడానికి ఎంత కప్పు ఆ కప్పులు కోరేసింది. ఇదేంటమ్మా కోరేసి ఎంత అనుకున్నాను నేను చూస్తే ప్యాక్ కూడా చూసి బాగుండేది, రసం కూడా వండుకోలేదు, ఉట్టను వండుకున్నా ఇదే కూడా సరిపోది, కొన్ని ప్రాజెక్ట్ తిందామని చెప్పేసి తీసి ఓపెన్ చేసి చూస్తే అందులో ఇంతేసి ముక్కలు ఉన్నాయి. ఉల్లిపాయలన్నీ తీసి ప్రార్థన చేసుకుని అన్నం కలుపుకొని తింటూ ఉంటే చికెన్ ముక్కే ఉల్లిపాయ అనుకున్నాను నేను. ఉల్లే ఇంకో ముక్క తీసాను. అదే చికెన్ ముక్క, ఇది చికెన్ ముక్కే. నాకు చిత్రం అయిపోయి అంత దేవుడు ప్రారంభించాడు అని చికెన్ ముక్కలే ఎంత ఉన్నాయంటే గుడ్డు ఉక్కిరేసి వేస్తాం కదా, ఉల్లిపాయలు కట్ చేస్తాం. మా ఉల్లిపాయ ముక్కల కోసం చికెన్ ముక్కలు కదా గుడ్డు ఉక్కిరేస్తాం కదా, అంత చిన్న ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అనుకున్నాను నేను, చికెన్ ముక్కలు అని. ఇంటికి అమ్మాయి అనుకున్నాను అంటే అర్థమో బాబు నా అమ్మగారు మరి నాకేసి చికెళ్తుంది అని సర్దుకున్నాం బాబు అనే కుటుంబం. అంత లేని కుటుంబం, అంత పేదరికమైన కుటుంబం, అంత లేని కుటుంబము ఈరోజు దేవుని సేవకు వెళ్ళిన దేవుని వెళ్ళిన కేజీలు చేస్తారు. ఏది ఇవ్వాలన్నా మందిరం ఫస్ట్ వాళ్ళే. మైక్ సిస్టమ్ నుండి మందిరం ఏదైనా ఉంది, మందిరం సంబంధించిన అంటే ఏ ఎక్విప్మెంట్ ఉందంటే వాళ్ళు ఇచ్చింది. మైక్ సిస్టమ్ నుండి మెగాఫోన్ అన్ని ఏదైనా మందిరంలో ఉన్న సిస్టమ్ వాళ్ళే ఎందుకు ఇచ్చారు, ఏ స్థాయికి వచ్చారు అంటే పిల్లగా అన్ని సమయంలో ఫలించారు. కష్టములు కన్నీటిలో అవమానాలు నిందల్లో కులమంతా వెలివేశారు. అరే మా సాకుల కుటుంబం తల దించడం చేసేవారు పోరా నువ్వు అని రాజంలో కోటీశ్వరుడు వాళ్ళ బంధువులు కోటీశ్వరుడు రోడ్డు పాండి వాళ్ళ షాప్ని వెలివేశారు. ముఖ్యంగా చెప్పారు నేను మాకు వెలివేసిన పర్లేదు, మాకు దేవుని సేవ సంఘం ఉంది నిలబడిపోయారు కదా. పెళ్లికి ఒక్క బంధువు రాదు, ఒక రక్త సంబంధం రాదు, దేవుని పిల్లలతోనే పెళ్లి చేయించారు. అందుకే దేవుడు ఏం చేశాడు, దీవించాడు. ఈరోజు 2,70,000 ఇల్లు కొట్టే అందరూ చూసి 2,70,000 అమ్మచ్చు పెడితే 2,70,000 అదే ఇల్లు పెడితే స్థలం 18 లక్షలు. స్థలం అంటే ఇప్పుడు 18 లక్షలు. ఆ ఇల్లు 25 లక్షలు ఇచ్చి కట్టించాడు. 18, 25 అంట
43 లక్షల స్థలం ఉంది. ఇల్లు దేవుడు పెట్టడానికి అర్థం చికెన్ ఉల్లిపై ముక్కలు అంత చిన్నగా కట్ చేసుకుంటారు. ఇప్పుడు దేవుడు ఎక్కడ వచ్చారు? ఎందుకు తెలుసా? ప్రభు కోసం అన్ని సమయంలో ఫలించాలి. చెప్పండి, ప్రభు కోసము అన్ని సమయాల్లో ఫలించాలి. అదే దేవుడి కోరిక. మరి చివరిగా పిలుపు కస్టమర్ కన్నింటిలో ప్రభు కోసం నిలబడుతుంది. ఆయన కొరకు జీవించకపోతే ఒక దిన మన మంజలు క్షమించినట్లు క్షమించబడతలే నాకు తెలియదు. కాబట్టి ఏ సమయం ఏ కాలం ఇలాంటి పరిస్థితులు మనం ఫలించాలని దేవుని విషయం ప్రార్థన. అందరూ మోకరించండి.